ఇతను మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు. అతను ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే ఒక వార్త. నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరవండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే వీడియోని చూస్తారు. అసలు వృశ్చిక రాశి వారి ఇంటిలో ఏ వ్యక్తి తిరుగుతున్నాడు? అతను ఎందుకు తిరుగుతున్నాడు? అసలు వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏంటి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందికి వస్తారు. అయితే మీ రాశికి అధిపతి కుజుడు. మీరు రహస్య స్వభావం కలిగిన వారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో జరుగుతున్న ఒక విషయం అయితే మీకు తెలియకపోవచ్చు. అతను మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు. అతను ఎవరు? ఎందుకు తిరుగుతున్నాడు? మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చాడా, లేక మీ శాంతిని కలిచివేయడానికి వచ్చాడా? ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే విషయం అయితే సాధారణమైన జాతకం కాదు అనే చెప్పుకోవాలి. ఇది వృశ్చిక రాశి వారికి మాత్రమే సంబంధించిన ఒక గోప్యమైన సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పే విషయం మీ గుండెను కలిచివేయచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే గ్రహస్థితి రహస్యాలు. ప్రస్తుతం వృశ్చిక రాశి వారిపై కుజుడి ప్రభావం ఎక్కువగా ఉంది. అదే సమయంలో శని దృష్టి కూడా అయితే పడుతుంది అనే చెప్పుకోవాలి. ఈ 2 గ్రహాలు కలయిక మీ జీవితంలో 2 రకాల పరిస్థితులను అయితే తీసుకొస్తుందనే చెప్పుకోవాలి. ఒకరు మీకు చాలా దగ్గరగా వస్తారు. ఒక రహస్యం కూడా బయటపడుతుంది అనే చెప్పుకోవాలి. మీ ఇంటిలో గత కొద్ది రోజులుగా ఒక విచిత్రమైన వాతావరణంలా అనిపిస్తుందా? ఎవరైనా తరచు మీ ఇంటికే వస్తున్నారా? లేదా మీ ఇంటిలోనే ఉండే ఒక వ్యక్తి ప్రవర్తన మారిందా? ఇది సాధారణంగా అయితే కాదు అనే చెప్పుకోవాలి. అతను ఎవరు? అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, అతను అంటే తప్పనిసరిగా పరాయి వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. అతను మీకు దగ్గర బంధువు కావచ్చు, మీ ఇంటిలోనే అద్దెకుంటున్నవాడు కావచ్చు, మీ కుటుంబ సభ్యుడే కావచ్చు, లేదా మీ మీద మౌనంగా గమనిస్తున్న ఒక వ్యక్తి కావచ్చు. వృశ్చిక రాశి వారు చాలా లోతైన ఆలోచన చేసేవారు, కానీ ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. అదే మీ బలహీనత. ఆ వ్యక్తి మీ ఆర్థిక పరిస్థితిని గమనిస్తున్నాడు, మీ కుటుంబ నిర్ణయాలను గమనిస్తున్నాడు, మీ బలహీనతలను గమనిస్తున్నాడు. ఎందుకు? అతని ఉద్దేశం 2 విధాలుగా ఉంటుంది. మీ జీవితంలో ప్రవేశించడానికి సరైన సమయం కోసం, లేదా మీ మీదే ఆధిపత్యం సాధించడం కోసం. గుండె జారిపోయే ఒక వార్త కూడా అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు వినండి, ఇది ముఖ్యమైన విషయం. మీ ఇంటిలోనే తిరుగుతున్న ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే కానీ ఈ మార్పు మంచిదా చెడుదా అనేది మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయంపై అయితే ఆధారపడి ఉంటుందనే చెప్పుకోవాలి. మీరు కళ్ళు మూసుకొని నమ్మేస్తే మీరు ఆర్థికంగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అతనే మీ అదృష్టాన్ని తెరవగలిగే వ్యక్తి కూడా కావచ్చు. వృశ్చిక రాశివారు ఇప్పుడు చాలా బలంగా అయితే పనిచేస్తుంది అనే చెప్పుకోవాలి. మీ మనస్సు ఎవరో ఒకరిపై అనుమానం పెంచుకుంటుంది. అదే సంకేతంగా కూడా చెప్పవచ్చు. జాగ్రత్త సూచనలు. ఈ 7 విషయాల్లో తప్పక పాటించండి. అయితే ఇంటి విషయాలు బయటకు చెప్పకండి. డబ్బు లావాదేవీలు రహస్యంగా ఉంచండి. కొత్త ఒప్పందాలపై వెంటనే సంతకం చేయకండి. కుటుంబ సభ్యుల మీద అపార్థాలు పెంచుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. రాత్రి సమయంలో అనవసరమైన చర్చలకు, తగాదాలకు అయితే దూరంగా ఉండండి. ప్రతి నిర్ణయం ముందు 2 సార్లు అయితే ఆలోచించుకోండి. అప్పుడే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరిష్కారం. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చేయవలసిన పరిహారం: మంగళవారం రోజున ఉపవాసం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఎర్ర పువ్వులతో పూజ, ఇంటిలో దీపం వెలిగించడం. ఇది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అయితే తొలగిస్తుంది అనే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి గత జన్మ సంబంధం ఉందా? అయితే వృశ్చిక రాశి వారు, ఈ రాశి సాధారణమైన రాశి అయితే కాదు. ఇది కర్మ, రహస్యాలు, పునర్జన్మలకు సంబంధించిన రాశి అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారితో ఎవరో సడన్గా కలిశారు. అది సాధారణంగా అయితే గత జన్మ సంబంధం ఉన్నవారే అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అయితే మీ ఇంటిలోనే తిరుగుతున్న ఆ వ్యక్తి గత జన్మలో మీకు రుణం ఉన్నవాడు, మీ చేతుల్లోనే బాధపడుతున్నవాడు, లేక మీకు
సహాయం చేయాలని వచ్చినవాడు అని అయితే గుర్తుంచుకోండి. ఈ మధ్య మీకు ఒకే వ్యక్తి గురించి పదే పదే ఆలోచనలు వస్తుందా? అతని ముఖం కలలో కనిపిస్తుందా? ఇది యాదృచ్ఛికంగా అయితే కాదు అని అయితే గుర్తుంచుకోండి. అతని అసలు ఉద్దేశం. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను. ఆ వ్యక్తి మీ దగ్గర నుంచి 3 విషయాలు ఏదో ఒకటి కోరుకుంటున్నాడని అయితే గుర్తుంచుకోండి. మీ విశ్వాసం, మీ డబ్బు, మీ రహస్యం. వృశ్చిక రాశివారు ఒక్కసారి గుండె తెరిస్తే పూర్తిగా ఇచ్చేస్తాడు. అదే మీ బలం, అదే మీ ప్రమాదం అని అయితే గుర్తుంచుకోండి. ప్రస్తుతం రాహు ప్రభావం వల్ల మాయ, మోసం జరిగేటువంటి సూచనలు అయితే ఉన్నాయి అనే చెప్పుకోవాలి. అతను మృదువుగా మాట్లాడుతున్నాడా? అతను మీకు అండగా ఉన్నట్లు నటిస్తున్నాడా? కానీ అతని కళ్ళల్లో ఒక అసూయ అయితే ఉంటుంది అని అయితే గుర్తుంచుకోండి. ఈ విషయం గమనించగలిగితే మీ అంతర చైతన్యం మాత్రమే అని అయితే గుర్తుంచుకోండి. ఇంటిలో వస్తువులు సంకేతాలు. మీ ఇంటిలో ఇటీవల ఇవి గమనించారా? చిన్న చిన్న వస్తువులు కనిపించకపోవటం, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వాదనలు, అకస్మాత్తుగా డబ్బు సమస్యలు, నిద్దట్లో భయం కేవలం సంఘటనలు కాదు, కేతు ప్రభావం వల్ల రహస్య శక్తులు బయటపడే సమయం ఇది. మీ ఇంటి వాతావరణం మార్చుకోవాలి. ప్రతి శనివారం దీపం వెలిగించండి. ఇంటిలో గోమయం లేదా అగరబత్తి వెలిగించండి. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అతను మంచివాడే అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, అతను తప్పనిసరిగా చెడువాలు కావాల్సిన అవసరం అయితే లేదు. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన శుభయోగం కూడా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. అతను మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, మీకు పెద్ద అవకాశం తీసుకొచ్చే వ్యక్తి కావచ్చు. కానీ మీరు తొందరపడి తీర్పు అయితే ఇవ్వకండి. గమనించండి. అతని మాటలు కూడా వినండి. అతను స్థిరత్వాన్ని చూసి అప్పుడు నిర్ణయం అయితే తీసుకోండి. చేయవలసిన ప్రత్యేకమైన పరిహారం. ఈ 11 రోజుల్లోనూ ఇలా చేయండి. ఉదయం లేచి వెంటనే 11 సార్లు ఓం నమః శివాయ అని జపించండి. శివునికి అభిషేకం చేయండి. మంగళవారం రోజు ఎర్ర వస్త్రాలను దానం చేయండి. ఒక అనాథకు భోజనం పెట్టించండి. ఇది మీపై ఉన్న దృష్టి దోషాలను అయితే తొలగిస్తుంది అనే చెప్పుకోవాలి. గుండె జారిపోయే వార్త అయితే కూడా ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశివారు మీ ఇంటిలోనే తిరుగుతున్న ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక భారీ మలుపు కూడా తిరగబోతుంది అనే చెప్పాలి. అది ఒక పెద్ద వివాహ నిర్ణయం కావచ్చు, ఒక ఆస్తి విషయం కావచ్చు, ఒక ద్రోహం బయటపడడం కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు భయపడకండి, మీరు జాగ్రత్త పడండి, మీరు మౌనాన్ని పాటించండి. ఎందుకు అంటే వృశ్చిక రాశి వారికి చివరి విజయం కూడా కావచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసారు అంటే నిజమైన అదృష్టవంతులు మీరే అని కూడా చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైన సమాచారం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక అవకాశం అనే చెప్పుకోవాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఇతను మీ ఇంటిలోనే తిరుగుతున్నాడు. అతను ఎవరు, ఎందుకు తిరుగుతున్నాడు, వృశ్చిక రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏంటి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.